ట్విట్టర్ వల్ల జరిగే ప్రమాదం. చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు కాబట్టి ఆ ఉదంతం నేను చెప్తున్నాను. నిజంగా ఇది మీరు నమ్మొచ్చు నమ్మపోవచ్చు, కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. నేను 4 గంటలకి ఆ టైంలో అక్కడ రెడ్ హిల్స్లో ఫ్యాప్సీ భవన్లో అక్కడ ఒక స్టాండప్ కామెడీ షో జరుగుతుంది. నా సెక్యూరిటీలు తీసుకెళ్లకుండా, ఎవరిని తీసుకెళ్లకుండా నేను నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక 4గురితో నేను వెళ్ళిపోయాను ఆ షోకి. వరుణ్ గ్రోవర్ అని ఆయన షో. నాకు ఆయన అరెస్ట్ అయిన విషయం కూడా నాకు ఇంకా తెలియదు అప్పటికి. నేను బయటకు వచ్చి అది ట్వీట్ చేశా. నా కర్మానికి అప్పటికి ఆయన అరెస్ట్ అయ్యారు, ఆ వార్త ఇంకా నాకు తెలియదు. బిగ్ న్యూస్ నాకు ఇంకా నిజంగా తెలియదు. ట్వీట్ చేశాక తర్వాత చూసుకుంటే యాదృచ్ఛికంగా ఏం జరిగింది, దీన్ని పట్టేసుకొని ఆయన అరెస్ట్ అయినందుకు నేనేదో బాగా నవ్వుతున్నట్టు. నాకేం అవసరం, ఆయన అరెస్ట్ అయితే నేను సోషల్ మీడియా ప్రాబ్లం ఉంది, ఎక్కడో ఆయన పెట్టింది కూడా ఐఎమ్ షూర్ తన పార్టీకి తాను ఏదో పాత ఫ్రెండ్ అని పెట్టుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు ఏమైనా కూడా చూడండి, పాత ఫ్రెండ్ అంటే కేసీఆర్ కోసం అనే వాళ్ళు కూడా ఉన్నారు. మంచిదే, మాకు మంచిదే, మాకు క్యాంపెయిన్ బాగానే ఉన్నట్టుదే. ఇది 31 రీసెంట్ గానే ఆయన నా ఓల్డ్ కార్ అని మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఆయన ఫోటో పెట్టారు. దాన్ని జూబ్లీస్ కనెక్ట్ చేశారు. కారు గుర్తు మీకు పార్టీ ఎన్నికల సింబల్ కాబట్టి చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు. కాకపోతే ఇది మీకు ఎన్నికల్లో మేము ఉపయోగపడటం కోసం అయితే మీ ఏదో చేయట్లేదు. కానీ సోషల్ మీడియాతో ప్రాబ్లం ఒకటి ఉంది. నేను కూడా చాలా బాగా సఫర్ అయ్యాను సోషల్ మీడియాతో. ఎక్కడో జరిగిన దాన్ని ఏదో లింక్ చేసేసి కనెక్ట్ చేస్తుంటారు. మీకు ఆ అనుభవంతో కొంత ఈ లైఫ్లో అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా ఫాదర్ అయితే దాన్ని సోషల్ మీడియా అంటారు, యాంటీ సోషల్ మీడియా అంటారు ఆయన.